వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ మన కోస్తా ఆంధ్ర ఫేవరెట్ సొరకాయ సబ్జీ అండి. ఇది అన్నం, దోశ, చపాతీలోకి భలేగా ఉంటుంది. దట్టు చపాతీ ఈ సొరకాయ కాంబినేషన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అంత మంచి రెసిపీ. అంతేనా, ఈ సొరకాయ తినిన రోజున మన పొట్ట ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని, దీంట్లో ఎక్కువగా ఫైబరు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ హీట్ అయినప్పుడు కానీ, లేకపోతే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కానీ ఇలా సొరకాయ తీసుకొచ్చుకుని నా తీరులో చేసి చూడండి, ఎంత బాగుంటుందో. అంత మంచి రెసిపీ. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ముందుగా ఒక 1/2 kg సొరకాయని తీసుకుని దాన్ని చక్కగా పీల్ తీసేస్తున్నాను. పీల్ తీసేసి నీట్గా మళ్ళీ ఒకసారి కడుక్కుని ఆ తర్వాత దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి చూస్తే లోపల సొరకాయ ఇత్తనాలు ఉంటాయి కదా, అది ముదురుగాను లేదు, లేతగాను లేదు, మీడియంగా ఉంది. అంటే ఆ ఇత్తనాలు మనం తినగలిగిన విధంగా ఉందన్నమాట. అలాగా ఉన్నప్పుడు దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ వస్తున్నాను. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వలన తొందరగా ఉడుకుతుందన్నమాట. అలా ముక్కలుగా కట్ చేసి ఒక దబర్లో వేసేసుకుంటున్నాను నేను. ఆ దబర్లో ఏమీ యాడ్ చేయటం లేదు. అదేనండి దబర అంటే ఇంకేదో అనుకుంటారేమో, ఒక గిన్నెలోకి అనుకోండి. అలా వేసేస్తున్నాను సొరకాయ ముక్కలన్నిటిని. ఏమీ యాడ్ చేయకండి. అలా వేసేసి అందులోకి ఒక టమోటా అనమాట, మీడియం సైజు టమోటా, చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజు టమోటాని అలా కట్ చేసేసుకొని వేయండి. ఆ తర్వాత ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు అనమాట, అలా తుంచుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అలా తుంచుకునేసేసేయండి. మనకి 1/2 kgకి ఒక టమోటా, 50 గ్రాములు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. అందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ధనియాలు, 1 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, ఒక ఉట్టి అంటే అదిగోండి అంతే అంత చింతపండు అనమాట. ఊరికే వేసామన్నట్టుగా ఒక ఉట్టి వేయండి. అలా వేస్తే టేస్ట్ వస్తుంది. అంత చింతపండు, కొంచెం కరివేపాకు కడిగి కరివేపాకు వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ వేయండి. అది చూడండి కరెక్ట్గా 200 ml వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వేసేసేయండి చాలు. ఇంకెక్కడ ఎప్పుడు వాటర్ అన్నమాట యూజ్ చేయనక్కర్లేదు. అలా వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత చూసామంటే అదిగోండి అలా ఉడుకుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒక్కసారి కిందకి పైకి అనుకున్నారు అంటే కిందది పైది మొత్తం కూడా కంప్లీట్గా బ్యాలెన్సింగ్గా ఉడుకుతుందనమాట. అలా పెట్టిన ఒక 10 నిమిషాలకి బాగా ఉడికిపోతుంది. మనం మామూలుగానే ఏ కూరగాయలైనా సరే ఉడికిందా లేదా అని ఎలా చూసుకుంటాము, చేత్తో ముక్కని పట్టుకుని నలిపి కానీ, లేకపోతే స్పూన్తోనో చాక్తోనో ఒత్తి కానీ చూస్తాము. కానీ ఈ సొరకాయకి అలా అవసరం లేదు. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా వైట్గా కనిపిస్తుంది అంటే, నీరంతా కూడా ముక్కకి చేరిపోయింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థం అనమాట. ఇక ఆ స్టేజ్లో దింపుకొని మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ అలా చక్కగా ఎనుపుకునేయండి. అయితే అలా ఎనిపేటప్పుడు మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు, ఒక చిన్న 200 ml వాటరే వేసాము. దానికి ఈ వాటర్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది సొరకాయ గుణం అనమాట. అందుకని ఆ వాటర్ని తీసి పక్కన పెట్టుకోండి, పారబోయొద్దు, పక్కన పెట్టండి. పక్కన పెట్టి మళ్ళా దాన్ని ఎనపండి. కొంచెం ఎనపండి అంటే మెత్తగా ఎనుపుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా ఎనపండి, బాగుంటుంది. అలా ఎనిపేసేసిన తర్వాత మళ్ళా మనం ఏవైతే వంపుకొని ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కూడా దాంట్లోనే వేసేసి బాగా కలుపుకొనేయండి గెంటితో. మనకి తెలిసిపోతుంది అనమాట. ఇలా గెంటితో మనం కలుపుతున్నాము అంటేనే మనకి ఈ వాటరు ఈ కూరకి ఇది కరెక్ట్గా సరిపోయిందబ్బా అనేసి మనకే తెలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది ఓకే అనిపిస్తుంది. చూడండి అదిగోండి అలా వస్తే చాలు. ఇక్కడ ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోయింది అంటే ఓకే, సరిపోలేదంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక్క స్పూన్ వేసేసి దాంట్లోకి వడియం వేస్తున్నాను. వడియం అంటే ఏదో అనుకోవద్దండి, ఇది ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, ఉల్లిపాయ, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి సమ్మర్లో ఎండబెడతారనమాట. ఇది సమ్మర్లో చేసుకునే ఐటెం. దీన్ని పప్పులోకి ఇలాంటి సబ్జీస్లోకి తాలింపు పెట్టుకుంటే చాలా వాసన వస్తుంది, గుమలాడుతూ ఉంటుందన్నమాట. కూర కూడా అంత బాగుంటుంది. అది లేని వాళ్ళు ఉల్లిపాయ, చిన్నులపాయ సన్నగా కట్ చేసేసుకొని మన పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసిన తర్వాత అలా మొత్తం కలిసేలాగా ఒక తిప్పు
తిప్పేసేయండి. బాగా తిప్పేసేసాము అంటే మనం తిప్పేసిన తర్వాత ఒక ఉడికింది అంటే మన సొరకాయ కూర రెడీ అయిపోతుంది. ఇది చూడండి ఉడకముందే తాలింపు వేయటమే స్టార్ట్. ఇక గిన్నెలోకి వేసుకున్నామా, స్పూన్ తీసుకున్నామా, తింటూ ఉన్నామా. అంత బాగుంటుంది అసలుకి. తినని వాళ్ళు కూడా ఈ తీరులో చేసుకుంటే సొరకాయకే ఫేవరెట్ అయిపోతారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. తాలింపు పెట్టినప్పటి నుంచి అది దించే లోపల తింటూనే ఉంటామన్నమాట. నేను కానీ మా వారు కానీ తెగ తింటాము. అంత బాగుంటుంది. అంతేనా, వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇది ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. రోజు మార్చి రోజు కూడా ఈ సొరకాయని తీసుకొచ్చుకొని తినవచ్చు అనమాట. అంత మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోకండి. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్.